వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జీవీఎంసీ టీడీఆర్లో గత ప్రభుత్వం అన్యాయంగా దోచుకుంది, దానికి అసలు లెక్కాపత్రం లేదు అని చెప్పి జనసేన నేత మూర్తి యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు. మనతో పాటు మూర్తి యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ టీడీఆర్ భాగవతం మీద? గత వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ల పేరుతో వందల వేల కోట్ల రూపాయలు విశాఖ మహానగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో వాళ్ళు దోచుకు తిన్నారంటానికి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో, సాక్షాత్తు విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణతో పాటు అలాగే వైసీపీ నాయకులు కానీ, అదేవిధంగా సింహాచలం దేవస్థానం భూమికి గత 2010లోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా 7 ఎకరాల ముడ్సలాలో సర్వే నెంబర్ 26లో స్థలం కేటాయించినప్పటికీ కూడా ఆ బీఆర్టీఎస్ రోడ్లో భాగంగా గాను ఇప్పుడు మళ్ళీ అదనంగా జీవీఎంసీ అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఆ యొక్క దస్త్రాలని దాచిపెట్టి ఇప్పుడు మళ్ళీ 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ని అక్కడ ఆక్రమణదారులకు ఇవ్వడం అన్నది చట్టరీత్యా నేరము. ఖచ్చితంగా ఒక భూమికి యజమాని హక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం భూమి ఇచ్చిందో ఆక్రమణదారులకు ఇంకా టీడీఆర్లు ఇచ్చేటువంటి ప్రసక్తే అసలు ఉత్పన్నం కాకూడదు. అలాంటిది టీడీఆర్లు ఒక సింహాచలం దేవస్థానం భూములు టీడీఆర్లే కాదు, ఎంవీబీకి ఇచ్చినటువంటి టీడీఆర్లే కాదు, విశాఖ నగరంలో ఉన్నటువంటి చాలామందికి కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లను కట్టబెట్టారనేటువంటిది ఇవాళ మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉన్నాం. దొడ్డిదారిలో టీడీఆర్లు ఇవ్వటం అన్నది తప్పు. ఖచ్చితంగా టీడీఆర్లు మొత్తాన్ని కూడా వెలికి తీసి టీడీఆర్లు ఏవే టీడీఆర్లు ఎక్కడెక్కడ ఇచ్చారో డేటా ఇమ్మని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఇవాళకి కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాకు డేటా ఇవ్వటం లేదు, కౌన్సిల్కి కూడా వాళ్ళు సమర్పించడం లేదు. ఎందుకు ఆ టీడీఆర్ల డేటాని దాచిపెడతా ఉన్నారన్నది మేము ప్రశ్న చేస్తూ ఉన్నాం. సార్ మొత్తం టీడీఆర్ లెక్కన ఏ మేరకు అసలు వాళ్ళు అన్యాయం చేశారు, ఎంత దోచుకున్నారని చెప్పి ఫిగర్ ఏమైనా ఉందా? వేల కోట్ల రూపాయలు అంటే ఒక టీడీఆరే ఇప్పుడు ఏదైతే మధురవాడలో ఉన్నటువంటి రేవల్లపాలెం టీడీఆర్ 209 కోట్లు ఒక టీడీఆర్ విలువ, ఒక ఎంవీవీకి ఇచ్చిన టీడీఆరే 64 కోట్ల రూపాయల టీడీఆర్ విలువ. అలాగా టీడీఆర్లని 100 కోట్ల రూపాయల టీడీఆర్ ఒక్కొక్క బాండ్స్ ఇచ్చేసారంటే వేల కోట్ల రూపాయల టీడీఆర్లు ఇచ్చారు 8 జోన్లలో కలిపి జీవీఎంసీలో. అసలు ఎన్ని టీడీఆర్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడ రోడ్డు విస్తరణలు చేశారు, మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తే దానికి ఎందుకోసం టీడీఆర్ ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఇవాళ పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే జీవీఎంసీ అధికారులు ఇప్పటికీ కూడా మౌనం దాలుస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం లేదు. వాళ్ళు అసలు ఆ కాగితాలు టీడీఆర్ బ్యాంక్ అనేది ఓపెన్ సైట్లో ఉండాలి, టీడీఆర్ బ్యాంక్ అటువంటిది ఓపెన్ సైట్లో లేకుండా వీళ్ళు ఆ దసరాలు దాచిపెడతా ఉన్నారు. దాని సార్ ఇప్పుడు ఈ టీడీఆర్ గత ప్రభుత్వం చేసిందన్నారు కదా, ప్రస్తుత ప్రభుత్వానికి ఏమైనా మీరు కంప్లైంట్ చేసే యోచన ఉందా? జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసాం. అక్రమ మార్గంలో మీ దగ్గర కొన్ని దస్త్రాలు దాచిపెట్టి టీడీఆర్లు ఇచ్చేటువంటి ప్రణాళిక జరుగుతూ ఉంది, మీతో టీడీఆర్లు ఇప్పించేటువంటి ప్రణాళిక జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ విషయాలని మీరు వెలుగులో తీసుకొచ్చి మీరు పెట్టి అసలు టీడీఆర్లు అక్రమంగా జారీ చేసిన వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు సిఐడి ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పి మేము అంటున్నాం ఖచ్చితంగా. ఎందుకనంటే టీడీఆర్ల బాండ్ అన్నది ఇవాళ జీవీఎంసీ రెవెన్యూ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రమాదం. అసలు జీవీఎంసీకి వచ్చేటువంటి ఆదాయం ఏడాది మొత్తం మీద 200 కోట్ల రూపాయలు పట్టణ ప్రణాళిక విభాగానికి. అలాంటిది ఒక టీడీఆర్ విలువ 200 కోట్ల రూపాయలు అంటే ఏడాదిలోని మొత్తం ఎన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు ఇస్తే అసలు జీవీఎంసీ సంపద ఇవాళ మనం ఇవాళ ఆవిరిలాగా మనం చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా టీడీఆర్ల ముసుగులో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కొంతమంది రాజకీయ నాయకులకి తొత్తులుగా వాళ్ళ యొక్క ప్రలోభాలకి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఆ టీడీఆర్లు కొట్టేస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. సార్ మీరేమైనా కోర్టులో ఏమైనా న్యాయ పోరాటం చేయదలుచుకున్నారు దీని ఈ విషయంపై? ఖచ్చితంగా ఇప్పుడు దేవస్థానంలో ఆక్రమణదారులకి టీడీఆర్లు ఇచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయ ధర్మాదాయ శాఖ భూముల్లో కూడా ఆక్రమణదారులు టీడీఆర్లు ఇవ్వాలి, వాళ్ళ భూములు ప్రత్యామ్నాయంగా ఇవ్వాలంటే ఈ రాష్ట్ర సంపదే సరిపోదు, మొత్తం కూడా అందరూ కూడా ఇవాళ దోచుకుంటారు. ఆక్రమణదారులు టీడీఆర్ ఇవ్వాలని లేదు, టీడీఆర్ చట్టంలో లేదు. ఎవరైతే ఆ యొక్క భూమి హక్కుదారు ఉన్నారో ఆ భూమి హక్కుదారు నుంచి జీవీఎంసీకి గిఫ్ట్ డీడ్ ఎవరైతే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేస్తారో ఆ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసిన వ్యక్తికే టీడీఆర్కి ఇవ్వడానికి అర్హులు ఉన్నారు. అది ఆ రోడ్డు ఆ యొక్క అభివృద్ధి మాస్టర్ ప్లాన్లో ఆ రోడ్డు అభివృద్ధి మొత్తం అంతా ఆర్డీపీ రోడ్డు అభివృద్ధి ప్రణాళిక ఏదైతే తయారు చేస్తారో ఆ తయారు చేసిన దాని మీద ఎవరెవరు అయితే ఏ భూములు పోతున్నాయో జిరాయితీ భూములకి వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. కానీ 22A ఉన్నదానికి డీ పట్టా భూములకి, ప్రభుత్వ భూములకి, రోడ్డు సైడ్ ఆక్రమణదారులకి, అలాగే దేవస్థానం భూములకి టీడీఆర్లు ఇవ్వాలని ఎక్కడా లేదు. అటువంటి సంస్కృతి కనుక తీసుకొస్తే ఈ రాష్ట్రం జీవీఎంసీ కూడా దివాలా తీసేటువంటి కార్యక్రమం జరగబోతుంది. అది
ఇది ఈ దేవాదాయ శాఖ భూముల విషయంలో టీడీఆర్ల పేరుతో చాలా ఎక్కువ కోట్లలో దోచుకున్నారు గత ప్రభుత్వం. అయితే దీని మీద సత్వరం న్యాయం చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి. అలాగే దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ రికవరీ చేసే విధంగా అయితే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి జనసేన నేత మూర్తి యాదవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.